సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న విజువల్ వండర్ వారణాసి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రపంచ స్థాయి విజయాల తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనను సృష్టించింది. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడంతో అభిమానుల్లో హైప్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఇప్పటి వరకు వారణాసి అంటే కేవలం ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని మాత్రమే ప్రపంచమంతా భావించింది. కానీ ఈ కథకు అసలైన ఊపిరి యాక్షన్ సీక్వెన్స్లు కాదని, తండ్రి కొడుకుల మధ్య సాగే బలమైన భావోద్వేగాలే అని రాజమౌళి కుండబద్దలు కొట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లొకేషన్లు తిరిగినా, ఎంతటి విజువల్ ఎఫెక్ట్స్ వాడినా థియేటర్లలో ప్రేక్షకుడి గుండెను కదిలించేది మాత్రం కుటుంబ అనుబంధాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్లో మెయిన్ యాక్షన్తో పాటు ఈ కీలకమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కేవలం ఒకే చోట సాగే కథ కాదు, ఇదొక గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా. రాజమౌళి మాటల ప్రకారం ఇందులో ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులతో పాటు రామాయణంలోని పురాణ గాథలు, దేవుళ్ళు, ఒక ఊహాతీత ఫ్యాంటసీ ప్రపంచం మిళితమై ఉంటాయి. గతంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం కుంభకర్ణుడు, శ్రీరాముని మధ్య జరిగే యుద్ధ అంశాలు ఇందులో ఉంటాయని హింట్ ఇచ్చారు. అంటే ఇది పూర్తిగా పురాణ చిత్రం కాకపోయినప్పటికీ ఆధునిక కాలంలో పురాణాలను ముడిపెడుతూ సాగే ఒక సరికొత్త విజువల్ జర్నీ అని స్పష్టమవుతోంది. ఇక కథలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానం అనగానే సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటిస్తున్నారని చర్చ ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వెర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మహేష్కు తండ్రిగా కనిపించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ గట్టిగా ఊహిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు ఈ చిత్రంలో రుద్రుడు శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే క్రేజీ టాక్ నడుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదుర్గ ఆర్ట్స్ ఎక్కడా వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోని అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి రికార్డు సృష్టించబోతోంది. అన్ని హంగులు అద్దుకొని వచ్చే ఏడాది థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.